ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు? ఈరోజు నేను మీకు తెలియని ఒక సీక్రెట్ ట్రిక్ గురించి చెప్పాలనుకున్నాను అనమాట. సో ఆ ట్రిక్ ఏంటంటే మనం మొబైల్ కొంటాం కదా. సో మొబైల్ కొన్న నుంచి ఇప్పటి వరకు మనం ఏవైతే ఫొటోస్ కానీ వీడియోస్ కానీ ఆడియోస్ కానీ ఏవైతే మనం డిలీట్ చేస్తామో వాటిని మనం రికవరీ కూడా చేసుకోవచ్చు అనమాట. ఓకేనా? సో అవి రికవరీ అనేది ఎలా చేయాలి ఏందనేది ఈ కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది ఈ వీడియోలో నేను మీకు తెలియజేస్తాను అనమాట. ఓకేనా? లెట్స్ గెట్ స్టార్టెడ్. వీడియోలోకి వెళ్ళే ముందు ఎవరైతే ఫస్ట్ టైం ఈ వీడియో చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ రావడానికి పక్కనున్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేయండి. మీరు సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను. ఇక ఆలస్యం చేయకుండా స్టార్ట్ చేసేద్దామా? ఫ్రెండ్స్, ఇప్పుడు మనము ప్లే స్టోర్ ఉంది కదా. సో ప్లే స్టోర్కి వెళ్ళాలి. సో ప్లే స్టోర్కి వెళ్ళిన తర్వాత రికవర్ డిలీటెడ్ ఆల్ ఫైల్స్ అని చెప్పేసి టైప్ చేసిన వస్తుంది, లేకపోతే నేను కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. సో దాని ద్వారా మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు అనమాట. సో ఇక్కడ చూడొచ్చు మీరు, ఈ అప్లికేషన్ అనేది ఓపెన్ అయిన తర్వాత కొన్ని పర్మిషన్స్ అనేవి మనం ఇవ్వాల్సి ఉంటుంది. సో కొన్ని పర్మిషన్స్ మీరు ఇచ్చేయండి. ఇచ్చేసిన తర్వాత కొన్ని యాడ్స్ వస్తాయి, వాటిని తీసేయండి. తీసేసిన తర్వాత ఇక్కడ మనకు స్టార్ట్ అని ఉంది కదా, మీకు కనిపిస్తుంది కదా, ప్లే బటన్ లాగా ఉంది కదా. సో దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనకు ఆప్షన్స్ అనేవి వస్తాయి. సో ఇక్కడ చూడొచ్చు మీరు, రికవర్ ఇమేజ్, రికవర్ వీడియో, రికవర్ ఆడియో. అంటే మనము ఇమేజెస్ని కూడా మనం రికవర్ చేసుకోవచ్చు, వీడియోస్ని కూడా మనం రికవర్ చేసుకోవచ్చు, ఆడియోస్ని కూడా మనం రికవర్ చేసుకోవచ్చు అనమాట. ఓకేనా? సో చాలా బాగా ఉపయోగపడుతుంది ఈ అప్లికేషన్ అనేది. ఇప్పుడు మనం ముందుగా రికవర్ ఇమేజ్ అనేది క్లిక్ చేద్దాం. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనం చూడొచ్చు, నేను ఈ మొబైల్ కొన్నప్పటి నుంచి ఇప్పటి వరకు ఎన్ని ఇమేజెస్ అనేవి నేను డిలీట్ చేశాను అన్నది ఇక్కడ మనకు చూపిస్తుంది. చూడొచ్చు, 7678 పిక్చర్స్ అనేవి నేను డిలీట్ చేశాను. ఈ పిక్చర్స్ సైజ్ ఎంత ఉంది? 2.6 GB వరకు ఉందన్నమాట. సో ఇవి ఇంతవరకు నేను డిలీట్ చేశాను అనమాట, నేను మొబైల్ కొన్నప్పటి నుంచి ఇప్పటి వరకు. సో ఇవి మళ్ళీ ఇప్పుడు నాకు కావాలి అని అనుకుంటే షో పిక్చర్స్ అని ఉంది కదా. సో దాన్ని మనము క్లిక్ చేసేస్తే ఆ పిక్చర్స్ అనేవి మనకు అన్నీ కనిపిస్తాయి అనమాట. లైన్ బై లైన్ మనకు చూపిస్తుంది అనమాట. మనం ఏవైతే డిలీట్ చేసామో వాటిని మనకు చూపిస్తుంది. ఓకే? సో ఇప్పుడు మనము ఆ షో పిక్చర్స్ మీద క్లిక్ చేద్దాం. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనం చూడొచ్చు, నేను ఏవైతే డిలీట్ చేస్తానో ఇవి ఎప్పుడో స్టార్టింగ్లో ఎప్పుడో నేను వీటిని, అంటే నా మొబైల్లో కొన్ని వాట్సాప్ ద్వారా రావచ్చు, కొన్ని మామూలుగా రావచ్చు, ఈ విధంగా నేను కొన్ని డౌన్లోడ్ చేసినవి కూడా కావచ్చు. సో ఈ విధంగా నేను అప్పుడెప్పుడో డౌన్లోడ్ చేసినవి కానీ వాట్సాప్లో వచ్చినవి ఇప్పుడు నేను రికవర్ కూడా చేసుకోవచ్చు అన్నమాట. చూడవచ్చు, నేను ఎప్పుడో డౌన్లోడ్ చేసిన ఇవన్నీ. ఓకేనా? సో ఇవన్నీ మీరు రికవర్ చేసుకోవాలని అనుకుంటే మీకు నచ్చిన ఫొటోస్ కానీ, మీకు కొన్నిసార్లు మనము అరే అది డిలీట్ చేయకపోతే బాగుంటుండే, అరే అది ఎందుకు డిలీట్ చేశాను కొన్నిసార్లు అనిపిస్తుంది కదా. సో వాటిని మనము ఈ రికవరీ పద్ధతి ఉపయోగించుకొని మనము రీస్టోర్ చేసుకోవచ్చు అనమాట. ఓకేనా? సో ఈ విధంగా ఈ అప్లికేషన్ అనేది ఉపయోగపడుతుంది. సరేనా? సో ఇక్కడ మనం చూడొచ్చు, అది క్లిక్ చేసిన తర్వాత మనము సింపుల్గా ఒక్కొక్కటి కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు, లేకపోతే అన్నీ కావాలంటే అన్నీ కూడా మనము డౌన్లోడ్ చేసుకోవచ్చు, మనం సెలెక్ట్ చేసుకోవచ్చు అనమాట. ఓకేనా? ప్రతి ఒక్కటి ఇక్కడ చూడొచ్చు మీరు, ప్రతి ఒక్కటి మనకు ఏవైతే డిలీట్ చేసామో ఫస్ట్ నుంచి ప్రతి ఒక్కటి మనకు ఇక్కడ మనకు అవైలబుల్ ఉంటుంది అనమాట. ఓకేనా? మీరు టెన్షన్ పడాల్సిన పని లేదు. మీరు ఏవైతే డిలీట్ చేస్తారో అన్నీ వచ్చేస్తాయి మనకు. ఇమేజెస్ ఇస్తే పక్కా వస్తాయి. ఓకేనా? ఫొటోస్ అన్నీ మనకు వచ్చేస్తాయి. మీ ఫ్రెండ్స్ వాళ్ళకు కూడా ఈ వీడియోని షేర్ చేయండి ఫ్రెండ్స్, వాళ్ళకు కూడా తెలుస్తాయి కదా, వాళ్ళు కూడా రికార్డ్ చేసుకుంటారు వాళ్ళ ఫొటోస్ని. ఓకేనా? సో ఇక్కడ మనం సెలెక్ట్ చేసుకుందాం. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఒక్కొక్కటి కూడా మనకు నచ్చిన ఫోటోని మనం రికార్డ్ కూడా చేసుకోవచ్చు, అన్ని ఫొటోస్ కాకపోయినా. ఓకేనా? సో కొన్ని చెత్తవి కూడా ఉంటాయి కదా, సో వాటిని వదిలిపెట్టేసి మనకు నచ్చిన ఫొటోస్ ఏవైతే ఉన్నాయో వాటిని కూడా మనం సెలెక్ట్ చేసుకొని రీస్టోర్ ఉంది కదా, కింద మనకు డిలీట్ అనే ఆప్షన్ ఉంది, రీస్టోర్ కూడా ఉంది. సో రీస్టోర్ నొక్కితేమో మనకు ఫోటో అనేది మన గ్యాలరీలోకి వచ్చేస్తుంది, డిలీట్ అని అంటే డిలీట్ అయిపోతుంది. సరేనా? సో ఈ విధంగా మీరు చేసుకోవచ్చు అనమాట. చాలా సింపుల్గా మనము రికవర్ కూడా చేసుకోవచ్చు, వేరే పద్ధతులు ఉపయోగించుకొని నెట్లో పోయి అదంతా ఏదో పిచ్చి చేయకుండా. సో మనం దీని ద్వారా మనం ఈజీగా చేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు మనము వీడియోస్ రికవర్ చేద్దాం. సరేనా? సో ఇప్పుడు వీడియోస్ స్కాన్ నౌ అని ఉంది కదా, సో దానికి మనం క్లిక్ చేద్దాం. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనకు చూపిస్తుంది, చూడొచ్చు. సో నేను మొబైల్ కొన్నప్పటి నుంచి ఇప్పటివరకు ఎన్ని డిలీట్ చేశాను వీడియోస్ అనేవి ఇక్కడ నాకు చూపిస్తుంది. చూసారు కదా, 78 వీడియోస్. ఈ సైజ్ ఎంత ఉంది? 45.3 MB ఉంది. ఓకేనా? సో 78 వీడియోస్ నేనైతే డిలీట్ చేశాను అనమాట. ఇక్కడ షో వీడియోస్ ఉంది కదా, సో దాన్ని మనం క్లిక్ చేద్దాం. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ చూడొచ్చు
నేను ఏవైతే డిలీట్ చేశానో అవన్నీ ఇక్కడ మనకు కనిపిస్తున్నాయి. సరేనా, చూడవచ్చు ఇక్కడ నేను ఇవన్నీ ఎప్పుడో నేను డౌన్లోడ్ చేసినవి, లేకపోతే వాట్సాప్ ద్వారా వచ్చినాయి అనమాట. సో ఇప్పుడు నాకు ఇది కావాలని అనుకుంటే రిస్టోర్ కూడా చేసుకోవచ్చు అనమాట. సో ఈ విధంగా వీడియోస్ కూడా మనము రిస్టోర్ చేసుకోవచ్చు అనమాట. కొన్నిసార్లు మనము వీడియోస్ సడన్గా కొన్నిసార్లు డిలీట్ చేసుకుంటాం, అరే ఎందుకు డిలీట్ చేశాను అని చెప్పి కొన్నిసార్లు బాధపడుతూ ఉంటాం. అలాంటప్పుడు ఈ అప్లికేషన్ ఉపయోగించుకొని మనం వెంటనే డిలీట్ అయిన వాటిని మనము రిస్టోర్ చేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు ఆడియోస్ చూద్దాం. సో ఆడియోస్ కూడా మనము రికవరీ చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ చూడొచ్చు నేను ఎన్ని ఆడియోస్ డిలీట్ చేశాను ఏందనేది ఇక్కడ మనకు చూపిస్తుంది. 7 ఆడియోస్ నేను డిలీట్ చేశాను అనమాట. ఆ ఆడియోస్ ఎంత సైజు ఉందో 14.8 ఏదో MB ఉంది. ఓకేనా, సో ఇంతగానము మనము ఆడియోస్ కూడా మనం రికార్డ్ చేసుకోవచ్చు. చూసారు కదా, ఈ విధంగా ఆడియోస్ కూడా మనం ఏవైతే డిలీట్ చేసామో కాల్ రికార్డింగ్స్ అవన్నీ మనము రీస్టోర్ కూడా చేసుకోవచ్చు అనమాట. సరేనా, సో ఈ విధంగా ఈ అప్లికేషన్ అనేది చాలా ఉపయోగపడుతుంది ఫ్రెండ్స్. సో నాకైతే చాలా ఉపయోగపడ్డది. నేనైతే చాలా వరకు నాకు సంబంధించిన ఫొటోస్ను వాటిని నేను రికవర్ కూడా చేసుకున్నాను. అండ్ అదేవిధంగా మా ఫ్రెండ్స్కి కూడా ఈ వీడియోని షేర్ చేశాను అనమాట. వాళ్ళకు కూడా బాగా నచ్చింది. వాళ్ళు కూడా డిలీట్ చేసుకున్న వాటిని మళ్ళీ రిజిస్టర్ కూడా చేసుకున్నారనమాట. ఓకేనా, సో మీకు కూడా ఈ వీడియో చెప్పాలని చెప్పి, మీకు కూడా తెలియాలని చెప్పేసి ఈ వీడియో చేయడం జరిగింది. సో మీ ఫ్రెండ్స్ కూడా ఈ వీడియోని షేర్ చేయండి ఫ్రెండ్స్. వాళ్ళు కూడా వాళ్ళ ఫొటోస్ కానీ వీడియోస్ కానీ ఏవైతే డిలీట్ చేసుకొని ఉంటారు కదా, సో వాళ్ళకి ఈ వీడియో షేర్ చేస్తే వాళ్ళు కూడా ఈ వీడియోస్ కానీ ఆడియోస్ కానీ వాళ్ళు రికార్డ్ చేసుకోవడానికి వీలుంటుంది కదా ఫ్రెండ్స్. ఓకేనా, థ్యాంక్ యూ సో మచ్. సో ఇది గాయ్స్, వీడియో ఎలా అనిపించిందో కామెంట్ రూపంలో తెలియజేయండి. మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్తో కూడా ఈ వీడియోని షేర్ చేయండి. ఇలాంటి వీడియోస్ మరిన్ని మీ ముందుకు తీసుకురావడానికి మాకు సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.